పర్పుల్ కలర్ షేడ్లో ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రీమ్ కానీ ఎలాంటివి వాడకుండానే ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చూడండి 2 రకాల షేడ్లతో ఎంత బాగుందో. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేయండి. నేను ఇక్కడ 1/2 kg కంటే కొన్ని ఎక్కువనే తీసుకున్నాను గ్రేప్స్ని. 1 గ్లాసేడు కాచి చల్లార్చిన పాలు, ఒక 5 స్పూన్ల షుగర్ వేసుకున్నాను. మిక్సీ జార్లోకి ముందుగా గ్రేప్స్ అన్నీ కూడా వేసుకుని షుగర్ వేసుకుని వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం కూడా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోసుకోవాలి. చిక్కటి పాలు వేస్తేనే మనకు టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ పల్స్ ఇచ్చుకుంటూ ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతకంటే చాలా బాగుంది. ఇలా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా, వీటిలోకి మనం వేసుకోవాలి. షుగర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కానీ ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ లేకపోతే గ్లాసులలో వేసి కూడా తీసుకోవచ్చు. ఇదే రకంగా అన్ని మౌల్స్ కూడా ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పైనుండి లిడ్ని క్లోజ్ చేసి తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇందులో వేసుకోవాలి. గ్రేప్సే కాదు, ఏ ఫ్రూట్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. గ్రేప్స్ కూడా చాలా మంచిది హెల్త్కి. తర్వాత ఒక గ్లాస్లోకి ఒక 8 hours పాటు ఫ్రీజర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్న తర్వాత గ్లాస్లోకి వాటర్ వేసుకుని ఈ విధంగా మనం డిప్ చేస్తూ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా యమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్టీగా చాలా బాగున్నాయి. అండ్ మీకు ఎలా కుదిరిందో, మీకు టేస్ట్ ఎలా నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఒకటి చూపిస్తున్నాను చూడండి మధ్యలో, చాలా బాగుందండి. సో లైక్ చేయండి వీడియో నచ్చితే.